హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమా గురించి అయితే చెప్తున్నానండి. ఆ సినిమా వచ్చేసి మనిషికో చరిత్ర. అసలు ఈ సినిమా ఎంత బాగుంటుందండి. ప్రతి ఫ్యామిలీకి కూడా చాలా కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో కూడా జరిగేవన్నీ సన్నివేశాలన్నీ కూడా ఈ సినిమాలో చూపించారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ ఒకే దగ్గర అద్దెకుంటారండి. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ సినిమా అయితే. మనిషికో చరిత్ర. ఇందులో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాత్ర అండి. ఒకళ్ళకేమో జాబు అవసరము, కానీ చెయ్యనియ్యరు. భర్తకు ఈగో ప్రాబ్లం. భార్య ఉద్యోగం చేయకూడదు. వాళ్ళు అలా కష్టాలు పడుతూనే ఉండాలి, కానీ భార్య బయటికి పోకూడదు, ఉద్యోగం చేయదు. కానీ ఇంకొక ఫ్యామిలీలో వచ్చేసి భార్యకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా సరే ఉద్యోగం చేయాలి, సంపాదన కావాలి. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు హాస్టల్లో పెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చరిత్ర అండి. అలాగే గొల్లపూడి గారు అన్నపూర్ణమ్మ గారు భార్యాభర్తలుగా చేస్తారు. అన్నపూర్ణమ్మ గారు ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వంటలు చేస్తూ కుటుంబాన్ని అయితే పోషిస్తూ ఉంటుంది. ఇంకా మారుతీరావు గారు అయితే అసలు ఏ పని చేయరనమాట. వచ్చిపోయే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుతుంది, కొడుకు మాత్రం చదవడు. ఇంకా సినిమా హీరోలు, సినిమా ఫంక్షన్లు అని అనుకుంటా ఇంకా వాళ్ళకు అసోసియేషన్లు అనుకుంటా తిరుగుతూ ఉంటాడు. అతను ఇంకా చదవడు. ఇంటి అద్దె కోసం ఓనర్ వచ్చినా సరే ఓనర్కి కూడా చుక్కలు చూపి పంపిస్తుంటారనమాట. మారుతీరావు గారి క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో మురళీమోహన్ గారికి అయితే జాబ్ ఉండదన్నమాట. కానీ భార్యకు డిగ్రీ ఉంటుంది, జాబ్ చేయాలని తనకు ఉంటుంది, కానీ జాబ్ చేయడం అయితే ఇష్టం ఉండదన్నమాట భర్తకి. అందువల్ల తను బయటికి చెప్పుకోలేక అలా మదన పడుతూ ఉంటుంది. అలాగే చంద్రమోహన్ ప్రభాకర్ చేశారండి. వాళ్ళకి జాబ్ అవసరం లేకపోయినా సరే ఆయన జీతం కోసము ఇంకా హోదాగా ఉండాలన్నట్టుగా భార్యను ఉద్యోగానికి అయితే పంపిస్తుంటారు. ఆమెకు చేయడం ఇష్టం లేదు, కానీ బయటికి చెప్పుకోలేక భర్తను ఒప్పించలేక అలా మదన పడుతూ ఉంటుంది. కూతురు హాస్టల్లో ఉంటుంది కదా, కూతుర్ని తెచ్చుకొని ఇంట్లోనే ఉండి చూసుకోవాలని తన ఇష్టము. ఇందులో అన్నపూర్ణమ్మ కూతురిగా పూర్ణిమ గారు అయితే చేస్తారండి. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది తన యాక్టింగ్ అయితే. అంత పేదరికంలో ఉంటూ కూడా నవ్వుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క స్టోరీ అసలు చాలా కనెక్ట్ అవుతుంది మనకు. సుహాసిని తమ్ముడైతే వస్తాడండి. ఆ తమ్ముడిని పూర్ణిమ అయితే ప్రేమిస్తూ ఉంటుందన్నమాట. కానీ బయటకైతే చెప్పుకోదు. అతను కూడా ప్రేమిస్తూ ఉంటారు. భార్య జాబ్ నుంచి ఇంటికి వచ్చేసరికి చంద్రమోహన్ ఇంటి పని చేస్తూ ఉంటారనమాట. అతనైతే ఏడిపిస్తూ ఉంటారు ఇంటి పని చేస్తూ ఉంటే. ఇంకా ఇంట్లో ఎక్కువ దోమలు ఉన్నాయని బయట వచ్చి పడుకుంటే మారుతీరావు గారు తన క్వశ్చన్లతోటి చంపుతుంటారు. చంద్రమోహన్ గారు ప్రభాకర్ మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా చాలా ఫ్యామిలీలో ఉంటాయండి. అలాగే సుహాసిని గారు మురళీమోహన్ గారి మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా చాలామంది ఫ్యామిలీలో ఉంటాయండి. జాబ్ చేయాలని ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోలేరు. జాబ్ మానేయాలని ఉంటుంది, బయటికి చెప్పుకోలేరంటే అలా అన్ని విధాల క్యారెక్టర్లు ఈ సినిమాలో అయితే ఉన్నాయండి. ఒకరోజు దీపావళి పండగ వస్తుంది. అందరూ కూడా ఉన్నంతలోనే అందరూ హ్యాపీగా పండగ అయితే చేసుకుంటారు. పాపనైతే హాస్టల్ నుంచి తీసుకొచ్చి పండగ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి వదిలేస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మీనా గారు అయితే చేశారండి. చాలా క్యూట్గా ఉంటారు ఈ సినిమాలో. అలాగే ఇందులో పాలు పోసే అమ్మాయిలాగా జయమాలిని గారు చేస్తారండి. పూర్ణిమకైతే కాలేజీకి వెళ్తుంటే ఆపి, ఇంకా నువ్వు చదివింది చాలులేమ్మా, ఇంటి బాధ్యతలు తీసుకో, మీ అమ్మ గురించి తెలుసా, మీ అమ్మ ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటుంది, ఇంకా నువ్వు చదివింది చాలు అని చెప్పి నీకు ఒక పని చూపిస్తా, నువ్వు ఆ పని చేయాలా అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళి పని అప్పచెప్పేస్తుంది. అక్కడి నుంచి తను సంపాదించిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుంది అనమాట. కనకం అనే పేరుతో పంపిస్తుంది. కానీ ఎవరో తెలియక వీళ్ళ డబ్బులను అయితే వాడకుండా అలాగే దాచిపెడతారు. ఎప్పటికీ రాకపోతే ఇంకా దేవుడి హుండీలో వేసేస్తానమ్మా అని చెప్తుంది అనమాట. ఆ మాటలకి పూర్ణిమ బాధపడుతుంది. బయటికి చెప్పుకోలేదు నేనే పంపిస్తున్నానని. కానీ తల్లికి అనుమానం వస్తుంది. డబ్బులు తను ఏం చేసి సంపాదిస్తుంది, తినే పంపిస్తుంది డబ్బులు అని చెప్పి భయమేసి భర్తకైతే చెప్తుంది. ఇంకా నేను దాచిపెట్టలేనండి, నాకు భయం వేస్తుంది, మన అమ్మాయే డబ్బులు పంపిస్తుంది ఈ పేరుతోటి, నేను ఒకరోజు వెంబడించాను, ఒక బంగ్లాలోకి అయితే వెళ్తుంది, కారులో వెళ్తుంది అని చెప్తుంది అనమాట. అయితే అప్పుడు మారుతీరావు గారు వచ్చి, అవునా మరి మనం అనుకునే ఏమన్నా తప్పుడుగా ఏమైనా సంపాదిస్తుందా ఏందని చెప్పి అమ్మాయిని నిద్రలేపని గట్టిగా నిద్రలేపి అడుగుతారనమాట. అప్పుడు తను అడుగుతుంది, ఏమైంది నాన్న, ఎందుకు అట్లా అరుస్తున్నారు, ఏమైందని అంటే, ఇన్ని రోజులు మన ఇంటికి కనకం పేరుతో డబ్బులు పంపిస్తున్నావు కదా, ఏం పని చేసి పంపిస్తున్నావు ఏందని అడిగితే తన మొహంలోకి మొహం పెట్టి చూస్తూ సమాధానం చెప్పదు. ఎంత పొగరు నీకు, నాకు సమాధానం చెప్పవా అంటూ కొట్టబోతే తను చేయి పట్టుకొని అడ్డుకుంటుంది.
నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు? నువ్వు కన్నావు అంతే తప్ప మా బాధ్యతలు ఏ రోజన్నా చూసావా? అమ్మ ఆరోగ్యం పాడైపోతుంటే పట్టించుకున్నావా? వచ్చే పోయే వాళ్ళతో సోది కబుర్లు చెప్పుకుంటూ అందరిని విసిగించడం తప్ప మాకు ఏ రోజన్నా చదువు చెప్పించావా? మాకు బట్టలు కుట్టించావా? అన్నం పెట్టావా? ఏం చేసావని అడుగుతున్నావు? నువ్వు ఒక తండ్రిగా, ఒక మగాడిగా ఒక్క రూపాయి నాకు సంపాదించి చూపించు, నీకు నేను సమాధానం చెప్తాను, అప్పటి వరకు నన్ను అడగొద్దు అని చెప్పి తను తండ్రికి హెచ్చరిస్తుందనమాట. అసలు ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యామిలీలో కూడా తండ్రి ఒక బాధ్యతగా ఉంటే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది సినిమాలో చూపించారండి. కూతురు అన్న మాటలకు బాధపడి ఇంకా బయటకెళ్ళి ఉద్యోగం ఎట్లయినా సంపాదించుకోవాలని చెప్పేసి బయటకైతే వెళ్తాడు. మూటలు మూసి డబ్బులైతే సంపాదించి తీసుకొస్తాడు. ఇంకా చంద్రమోహన్ ఫ్యామిలీలో అయితే తనైతే జాబ్ మానేస్తుంది. హ్యాపీగా పాపను హాస్టల్ నుంచి తీసుకొచ్చి చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అయితే. ఇంకా నేనైతే మూటలు మోసి డబ్బులు సంపాదించి భార్యకి ఇస్తాడనమాట. నేను కష్టపడి సంపాదించాను, దొంగతనం చేయలేదు, ఎలాంటి తప్పు పని చేయలేదు అని చెప్పి అప్పుడు కూతురు దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను సంపాదించాను, ఒక తండ్రిగా అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు అని చెప్పి కూతుర్ని అయితే కొడతారనమాట. తల్లి అయితే అడ్డుకుంటుందన్నమాట. చిన్నపిల్లలే తెలియక చేసింది వదిలేయండి అంటే, లేదమ్మా ఇది నా తండ్రి కూతుర్లకు సంబంధించిన విషయం, నేనే పరిష్కరించుకుంటానని చెప్పి తండ్రిని అయితే తీసుకొని తను పని చేసే బంగ్లాకైతే తీసుకెళ్తుంది. అక్కడ ఆ దృశ్యాన్ని చూసి ఆయన చాలా షాక్ అవుతారనమాట. నేను ఒక కుష్టి రోగికి నేను అన్నీ చేస్తున్నానా, అన్నం తినిపిస్తున్నాను, ఆమె బట్టలు తొడుగుతాను, స్నానం చేయిస్తాను, అందుకే నాకు అడిగినంత డబ్బులు ఇస్తున్నారు, కారు పంపిస్తున్నారు, అంతే తప్ప నేను ఎలాంటి తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించట్లేదు అని చెప్పి ఆ తండ్రికి అయితే తెలియజేస్తుంది. అప్పుడు పాల అమ్మాయి వచ్చి కూడా చెప్తుంది, నేను ఎందుకు అయ్యా మీ అమ్మాయిని ఇలాంటి పనికి నేను ఒప్పిస్తానా, తప్పుడు పని చేయిస్తానా అని చెప్పి ఆ మాటలకి తండ్రి బాధపడిపోయి కూతుర్ని అయితే హత్తుకొని కూతుర్ని అనుమానించినందుకు చాలా అయితే బాధపడతారండి. ఆ సన్నివేశం మాత్రం నిజంగా చాలా నచ్చింది నాకు. మారుతీరావు గారికి కూతురు కనువిప్పు కలిగించడంతో కొడుకును కూడా మందలిస్తాడనమాట. నీకు ఇంట్లో స్థానం లేదు, ఒక రూపాయి సంపాదించిన తర్వాతనే నువ్వు ఇంటికి రా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, డబ్బులు సంపాదించాక ఇంటికి రా అని చెప్పి పంపించడంతో కొడుకులో కూడా చాలా మార్పు వస్తుంది. తను ఎక్కడైతే సినిమాలు చూసుకుంటా టైంపాస్ చేసేవాడు అదే సినిమా పోస్టర్లు అంటిస్తూ డబ్బు సంపాదించాడు. ఆ డబ్బునంతా కూడా అమ్మ వైద్యానికే ఖర్చు పెడతానని చెప్తాడు. అందరిలో ఇంత మార్పు వచ్చినందుకు అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషపడతారనమాట. పూర్ణిమ ప్రేమ కూడా ఫలిస్తుంది. చాలా బాగుంటుందండి ఈ సినిమా అయితే. ఆ తర్వాత ఇంకా అన్నపూర్ణమ్మ గారు ఇంట్లోనే పిండి వంటలు అవన్నీ తయారు చేసేవాళ్ళు. అవన్నీ కూడా మారుతీరావు గారు తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు అనమాట. ఈ సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారండి ఈ సినిమా అయితే మాత్రం. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల ఇప్పటి యువత అయితే చాలా నేర్చుకుంటారని అనిపిస్తుందండి. మనిషికో చరిత్ర అసలు అద్భుతమైన సినిమా అండి. ఇలాంటి సినిమాలు తప్పకుండా ఈ రోజుల్లో అయితే రావాలండి. ఇప్పటి తరానికి తెలియాలి ఇలాంటి ఒక సినిమాలు ఉంటాయి. ఇట్లా ప్రతి కుటుంబంలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో కొంచెమైనా కనువిప్పు అయితే కలుగుతుంది అనిపిస్తుందండి ఇలాంటి సినిమాలు తీయడం వల్ల. కొంతమంది యువత ఏంటంటే ఇప్పుడు వచ్చి ఈ జనరేషన్ సినిమాల్లో చూసి కూడా కొంత తప్పుదోవ పట్టే అవకాశం అయితే ఉంటుంది, చాలా ఉంటుందండి ఈ మధ్యకాలంలో అయితే. కానీ ఇలాంటి సినిమాల వల్ల ఒక్కరైనా మారుతారేమో అని అనిపిస్తుంది. అంత అద్భుతమైన సినిమా అండి ఇది మనిషికో చరిత్ర అనేది. ఆ పాట వస్తుందండి, మనిషి మనిషికో చరిత్ర అనే పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.